ఆయుధాలు తయారు చేసే కంపెనీ, కానీ అక్కడ ఆయుధాలు ఏం చేస్తున్నావు అక్కడ? ఏంటి ఏం చేస్తున్నావు అక్కడ? మీరు ఏం అడుగుతున్నారో నాకు వెంటనే నీతో పనుంది. హే, ఏంటలా బిత్రపై చూస్తున్నావు? రా, ఏం భయపడకు, ధైర్యంగా దగ్గరికి రా. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఓ మై గాడ్, మీరు ప్రాణాలతో ఉన్నారంటే ఇదే కారణమా? అవును, నిన్నటి వరకు, కానీ ఇప్పుడు కాదు. యాక్చువల్గా ఇది నేను ఇదివరకు వాడిన దానికంటే ఎంతో మంచిది. దీన్ని అప్పుడే మారుద్దాం అనుకున్నాను, కానీ ఆ గొడవల్లో స్పీడ్ బంప్కి. స్పీడ్ బంపా? అంటే అంటే ఆ ఏంటి? సంగతి వదిలే, దాని గురించి తర్వాత చెప్తానులే. కానీ ఇలా చూడు, ఈ డివైస్ కింద ఒక వైర్ ఉంది. అది సాకెట్కి తగలడం వల్ల అప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఏంటి ఇప్పుడు ఇది నేను ఇది దీన్ని ఏం అక్కడ చేయాలి? పెట్టేసి, ఇంకా దాంతో పని లేదు. Oh my God. నువ్వు చేయాల్సిందల్లా ఎలాగైనా చెయ్యి లోపలికి పెట్టి ఆ వైర్ని లాగాలి. నీకేం కాదుగా? నాకేం కాదు, కాకపోతే సాకెట్కి వైర్ తగిలిందంటే సౌండ్ వస్తుంది. ఇది చిన్న ఆపరేషన్ లాంటిది అంతే. ఆపరేట్ చేయమంటున్నారా? నీకు అర్థం అవడం కోసం అలా చెప్పాను. నువ్వు జస్ట్ వైర్ లాగు, Okay. సరిపోతుంది. ఓకే, రైట్. ఏంటి, నాకు ఏమైంది? నాకెందుకు చాలా నువ్వు భయంగా ఉంది. అనవసరంగా భయపడకు. నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి, చాలా తెలివైన దానివి. ఇది చేయగల అన్ని అర్హతలు నీకే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నువ్వు సరే. ఒక్కదానివే దీన్ని చేయగలవు. అందుకనే Okay, okay. నేను నీ హెల్ప్ అడిగాను. ఏమైంది? అది చీము కాదు, అది ఆ డివైస్ నుంచి వచ్చే ప్లాస్మిక్ డిశ్చార్జ్. నా బాడీ నుంచి కాదు. అవును, కొడుతుంది. కాపర్ వైర్ దొరికిందా? దొరికిందా? దాన్ని దేనికి తగలకుండా, అదే చెప్పాను, దాన్ని దేనికి తగలకుండా బయటికి తీయాలి అని. ఇప్పుడు దాన్ని మెల్లగా పైకి లాగితే దాని చివరి ఒక మ్యాగ్నెట్ ఇదే దాన్ని బయట పడేసాయి. జాగ్రత్త, మళ్ళీ లోపల పడిపోతుంది. అది బయటపడే. అబ్బే, కొంచెం గుండెపోటు వచ్చినట్టు అనిపిస్తాను. ఏం లేదు తల్లి, నువ్వు భయపడకు, నన్ను భయపెట్టకు. ఇదిగో ఇది తీసుకుని త్వరగా దాన్ని మార్చి లోపల పెట్టు. ఏమిటి? మీకేం కాదు, ఏం కాదు. సరే, నేను నమ్ముతాను. ఇప్పుడు ఇది దేనికి తగలకుండా బేస్ ప్లేట్ కి ఫిక్స్ చేయాలి. మెల్లగా సాధించావు నువ్వు ఒకసారికి. వెరీ గుడ్. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, నేను ఓకే. నువ్వు బాగున్నావా? టోనీ, ఇంకెప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఇలాంటి పనులు చేయమని నాతో చెప్పకండి. నాకు తప్ప ఇంకెవరున్నారు?